శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 736 నామము ముక్తిదా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ముక్తి అంటే ముక్తిని, లేదంటే మోక్షాన్ని, దా అంటే ఇచ్చినది అని అర్థం వస్తుంది. తాను తప్ప వేరు భావన లేక తననే నమ్మి స్మరించిన వారికి అమ్మవారు మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కూర్మ పురాణంలో మోక్షమును కోరువాడు సర్వభూతములకు ఆత్మభూతమైన శివాత్మక అయిన పార్వతీదేవిని ఆశ్రయించవలను అని ఉంది. శివపురాణం నందు అజ్ఞానం చేతనైనను ఎవరు శివుని నామములను స్మరిస్తారో వారికి శివుడు మోక్షాన్ని ఇస్తాడు అని ఉంది. శివాలకు భేదం లేదు కదా, మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. బ్రహ్మాండ పురాణంలో ఏ విధంగా వివరించి ఉంది అంటే, ఎవరు పరాశక్తిని విధి విధానాలతో కానీ అవిధితో కానీ పూజిస్తారో వారు ఈ సంసార బాధలను అనుభవింపకుండా మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. విధి విధానములు పాటించినా పాటించకపోయినా కావాల్సింది మాత్రం దృఢమైన భక్తి మాత్రమే. అవిద్యలో లేదంటే అజ్ఞానంతో కూరుకుపోయిన మానవుడు ఈ సంసార చక్రంలో నుండి బయటపడలేక నిరంతరం దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. ఈ దుఃఖం నుండి బయటపడి శాశ్వతమైన ఆనంద సందాయక స్థితిని పొందటమే ముక్తి లేదంటే మోక్షం. అంతేగాని మరణించిన తర్వాత స్వర్గలోకాన్ని పొందటం మోక్షం కాదు. మరణానంతరం స్వర్గలోకానికి చేరిన వారు ఆచరించిన పుణ్యకర్మల ఫలితంను అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ భూలోకానికి రావాల్సి ఉంటుంది. అటువంటిది ముక్తి ఎలా అవుతుంది? కొంతకాలం స్వర్గంలో అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మానవ జన్మ వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి ఏదో ఒక జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అది ముక్తి మార్గం కాదు. జగద్గురువులైన ఆదిశంకర్లు వివేక చూడామణిలో కర్మ జ్ఞాన భక్తి యోగాల్లో భక్తి ఉత్తమమని, అదే సులభ మోక్ష సాధనమని బోధించారు. భగవద్ రామాచార్యులు భక్తి రూప విజ్ఞానమే మోక్షం అని చెప్పి ప్రవచించారు. ఆళ్వార్లు ముక్తి అంటే ప్రకృతి యొక్క బంధముల నుండి విముక్తిని పొంది ఆనంద ప్రాప్తి పొందటమే మోక్షము, అదే ముక్తి అన్నారు. అలాంటి ఆనంద ప్రాప్తిని పొందగలిగిన వారు ధన్యులు కదా. ఈ సద్గురువుల ప్రవచనాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ముక్తికి మొదటి మెట్టు భక్తియే మోక్ష సాధకము. ఈ ముక్తి అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటిది సాలోక్య ముక్తి, అంటే విగ్రహారాధన ద్వారా ముక్తి పొందడం. రెండోది సార్షిత ముక్తి, అంటే ఎటువంటి విగ్రహారాధన లేకుండా తనకు పరమాత్మకు భేదం లేదనే అద్వైత భావన ద్వారా ముక్తిని పొందడం. మూడోది సాయుజ్య ముక్తి, పరమాత్మను సగుణముగా ఆరాధించి ఉపాసన చేయడం ద్వారా ముక్తిని పొందడం. నాలుగోది సామీప్య ముక్తి, బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలని పాటించడం వల్ల ముక్తి పొందడం అన్నమాట. పై 4 రకాలైన ముక్తులు కూడా కర్మఫలముల ద్వారా కలుగుతాయి. పునర్జన్మకు కారణమైన వీటన్నిటినీ మించింది కేవలం జ్ఞానం చేత పొందవలసింది పునరావృతరహితమైంది కైవల్యం అన్నమాట. అంటే ఒకసారి కైవల్యం వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ రాదు. ఇంకా భాగవతంలో తెలుగులోకి అనువదిస్తూ మహాకవి పోతన ప్రారంభించిన తెలుగు పద్యంలో ఏముంది అంటే, మానవ జన్మకు అత్యుత్తమైన పురుషార్థము మోక్షము. ఆ మోక్ష ప్రాప్తినే పోతన గారు ఏమన్నారు, శ్రీ కైవల్య పదంబు అని వివరించారు. ఈ ప్రయోజనము లక్ష్యమును ఆయన భగవత్ ప్రార్థన ద్వారా జ్ఞానమును పొంది ఆ జ్ఞానం ద్వారా కైవల్య ముక్తిని పొందాలి అని పోతన గారు ఉపదేశించారు. ఈ ముక్తిని పొందే విధానాన్ని గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక అధ్యాయాల్లో చెప్పారు. సర్వకామములను వదిలి అహంకారం లేనివాడు పరమశాంతిని పొందుతాడు. ఆ విధంగా పరమశాంతిని పొందినవాడు విమోహమును పొందక బ్రహ్మీ స్థితిని అంటే ముక్తిని పొందుతాడు అని తెలియజేశారు. కామక్రోధాదులను వదిలి సర్వభూతముల యందు పరమాత్మని దర్శించడం, జ్ఞానయోగిగా మారి ఆత్మయుందే జ్ఞాన జ్యోతిని దర్శించేవాడు ముక్తిని పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అటువంటి ముక్తిని ప్రసాదించేది ముక్తిదా అయిన మన జగదంబ. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం వేదాంగాలను పఠించడం ద్వారా కానీ, అనేక శాస్త్రాలు చదివి పాండిత్యాన్ని సంపాదించడం వలన కానీ, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం వలన కానీ
ముక్తి లభించదు. ఆ వేదాల్లో, ఆ శాస్త్రాల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా ఆత్మజ్ఞానం పొంది ఇంద్రియములను మనసులో అదుపు ఉంచుకుని మనసును అంతర్ముఖమును చేసి మనసులో ఉన్న పరమాత్మ స్వరూపం దర్శించగలిగినాడే ముక్తి లభిస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ విధి విధానములతో కానీ అవేమీ లేక కానీ ఆ తల్లిని అనన్యమైన భక్తితో స్మరించిన వారికి ముక్తిదా అయిన అమ్మ ఈ సంసార బంధములన్నిటినీ తొలగించి ముక్తి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.